సండే సుందరకాండ రచన శ్రీ సుందరదాసు ఎంఎస్ రామారావు గారు. ట్రాక్పై గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. వ్యాఖ్యానం విశ్లేషణ సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. జంబుమాలిని సర్వసైన్యమును ఒక్క వానరుడు కదగించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రక్కుచు ఆజ్ఞాపించెను. మంత్రి కుమారుల తగిన బలముగొని ఆ వానరుని దండింపగ పొమ్మని మంత్రి కుమారులు ఏడుగురు చేరి హనుమంతునిపై దాడి వెడలిది. మంత్రి సుతులను సర్వసైన్యమును మారుతి కృతిలో సంహరించెను. ఎటు చూచినను మృతదేహములు, ఎటు పోయినను రక్తపుటేరులు. ఈ వృత్తాంతము వినిన రావణుడు కొంత తడవు యోచించి పల్కెను. సేనాపతులను తగిన బలముగొని ఆ వానరుని దండింపగ పొమ్మని. సేనాపతులను సర్వసైన్యమును పవన కుమారుడు నిర్మూలించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిశ్చేష్టితుడై పరివీక్షించెను. తండ్రి చూపులు తనపై సోకగా అక్షకుమారుడు దిటవుగా నిలువగా రావణుండు పల్కె కుమారుని గని ఆ వానరుని దండింప పొమ్మని. హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. రావణుడి ఆజ్ఞపై జంబుమాలి మారుతిపై దాడికి బయలుదేరాడు. జంబుమాలి యొక్క సర్వసైన్యమును మారుతి ఒక్కడే ఎదుర్కొన్నాడు. ఈ వృత్తాంతమును విన్నటువంటి రావణుడు నిప్పులు గ్రక్కుచు మంత్రి కుమారులను తగిన బలమును తీసుకొని ఆ వానరుని దండించగా వెళ్ళండి అని ఆజ్ఞాపించాడు. మంత్రి కుమారులు ఏడుగురు కలిసి హనుమంతుడిపై దాడికి బయలుదేరారు. మంత్రి కుమారుల సర్వసైన్యమును కూడా మారుతి ఒక్క క్షణంలోనే సంహరించాడు. ఎటు చూచినా మృతదేహాలే, ఎటు పోయినా రక్తపుటేర్లే. దృశ్యమంతా భీభత్సంగా ఉంది. ఈ వృత్తాంతాన్ని విన్న రావణుడు ఒక్క క్షణం ఆలోచించి సేనాపతులను తగిన బలము గైకొని ఆ వానరుని దండింపగా పొమ్మన్నాడు. సేనాపతుల సర్వసైన్యమును కూడా మారుతి హతమార్చాడు. ఈ విషయాన్ని విన్న రావణుడు ఆశ్చర్యపోయి చుట్టూ చూశాడు. తన చూపులు తన కుమారుడైన అక్షకుమారుని మీద పడ్డాయి. అంతే, ఆ వానరుని దండింపగా కుమారుని పొమ్మని పలికాడు. ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.